వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా హ్యాపీనెస్, హెల్త్, వెల్త్ అన్నీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, అసలు జర్మనీలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలా ఉంటుంది. అండ్ మెయిన్గా చూసుకుంటే సిటీస్లో ఎక్కువ ఫ్రీక్వెంట్గా బస్సెస్, ట్రైన్స్, యూ బాన్స్, ఎస్ బాన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అసలు అవన్నీ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ అంటే జర్మన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అసలు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. అసలు ఇక్కడ మనం టికెట్స్ ఎలా తీసుకుంటాము, టికెట్ మిషన్స్ ఎలా ఉంటాయి, లేకపోతే మనకి టికెట్స్ ఇవ్వడానికి బస్లో కండక్టర్స్ ఉంటారా, ట్రైన్స్లో ఎలా తీసుకుంటాము, ఇవన్నీ అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ఇప్పుడైతే మనం బస్ ఎక్కడానికి వచ్చాము. అసలు బస్ స్టాప్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీ 500 మీటర్స్కి మనకి ఒక బస్ స్టాప్ ఉంటుంది అనమాట సిటీలో. అదే విలేజెస్లో అయితే ఒక విలేజ్కి ఇంకొక విలేజ్కి అలా ఒక స్టాపే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇది ఒక చిన్న బస్ షెల్టర్. ఇలా అయితే కొంచెం సింపింగ్ ఉంటుంది. ఇక్కడ కనుక చూస్తే ఈ రూట్లో ఏ బస్సెస్ వెళ్తాయి. ఈ బస్ వచ్చేసి ఇక్కడ మోస్ట్లీ 42 నెంబర్ బస్ వెళ్తుంది అనమాట. సో మనకి టైమింగ్స్ ఉంటాయి ఇక్కడ, మండే టు ఫ్రైడే ఏ టైంలో ఉంటుంది. అదే ఒకవేళ అంటే స్కూల్ పిల్లలకి అయితే ఏ టైమింగ్స్లో ఉంటుంది, సాటర్డే, సండే, లేకపోతే మనకి ఏదైనా ఫెస్టివల్స్ అలా హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా, పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు ఏ టైమింగ్స్లో ఉంటాయి అవన్నీ అయితే ఇక్కడ ఇలా మెన్షన్ చేసి ఉంచుతారు. అండ్ అలాగే ఇక్కడ జోన్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్లీ ఇంపార్టెంట్గా ఏంటంటే ఒక సిటీని కొన్ని జోన్స్గా డివైడ్ చేస్తారు. ఇక్కడ ఎన్ని జోన్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇక్కడ ప్రతి బస్ స్టాప్లో కూడా మనకి ఇలా ఒక సర్కిల్ ఉంటుంది. దాన్ని బట్టి మనకి టికెట్ ప్రైస్ అదంతా వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ టికెట్ ప్లస్ అని చెప్పేసి మనకి ఒక కార్డు ఉంటుంది. మీరు కనుక అది తీసుకుంటే మీరు ఫ్రైడే ఈవినింగ్ 7 o'clock నుంచి సండే నైట్ వరకు మీరు దాంతో ట్రావెల్ చేయొచ్చు. అంటే ఒక పర్సన్తో ఫ్రీగా ఇంకొక పర్సన్, ఎక్స్ట్రా పర్సన్ తీసుకొని మీరైతే అన్ని జోన్స్లో ట్రావెల్ చేయొచ్చు. అదే మీకు కార్డు అంటే కార్డు ఉన్నా కానీ సపోజ్ మీరు ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి వెళ్ళాలి స్పెసిఫిక్గా అనుకుంటే కనుక ఆ జోన్స్లోనే వెళ్ళగలుగుతారు అనమాట. మండే టు ఫ్రైడే ఈవినింగ్ 7 తర్వాత అయితే మీరు వెళ్ళచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇలా జోన్స్ ఉన్నప్పుడు ఆ స్పెసిఫిక్ జోన్స్లోనే వెళ్ళాలన్నమాట. మీరు ఆ జోన్ దాటి వెళ్ళాలి అంటే ఆ కార్డు మీకు వ్యాలిడ్ కాదు. సో అలాంటప్పుడు మళ్ళీ మీరు ఎక్స్ట్రా టికెట్ బై చేయాలి. ఇక్కడ చూస్తే మనకి బస్సు ఏ స్టాప్స్ నుంచి ఏ స్టాప్స్ వరకు వెళ్తుంది అనేది అయితే ఉంటుంది. అంటే సపోజ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఎవ్రీ టైం మనకి ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటే ఆపోజిట్లో ఇంకొక బస్ స్టాప్ ఉంటుంది. సో మీరు అక్కడ చూస్తే కనుక లాంగ్లో హెచ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ జర్మనీలో వచ్చేసి హెచ్ సింబల్ ఉంటే అది బస్ స్టాప్. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఒక మ్యాప్ కూడా ఉంటుంది అనమాట, మనం ఏ ప్లేస్లో ఉన్నామో ఎక్కడున్నామో ప్రెజెంట్ అనేది. అండ్ ఇలా కనుక చూస్తే మీకు ప్రతి బస్ స్టాప్లో కూడా ఒక డస్ట్బిన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అంటే స్పెసిఫిక్గా అన్నీ పడేస్తుంది. మీరు ఇక్కడ పైన కనుక చూస్తే టారిఫ్ జోన్ 1 అని ఉంది. అంటే ఈ బస్ స్టాప్ వచ్చేసి జోన్ 1లో ఉంది. అండ్ అలాగే మనకి ఆ బస్ స్టాప్ పేరు ఉంటుంది, చెప్పాను కదా హెచ్ అంటే బస్ స్టాప్ అనేది. అండ్ తర్వాత నెక్స్ట్ బస్సు ఏ టైంకి ఉంది అది కూడా మీకు డిజిటల్గా అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. అండ్ మీకు ఏమన్నా కావాలి లేకపోతే ఏమేమి అలౌడో అవన్నీ కూడా అక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇది అయితే బస్సెస్ గురించి. బస్ డోర్ అయితే ఓపెన్ అవ్వడానికి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే మనకి డోర్ ఓపెన్ అవుతుంది. లేదంటే ఎవరైనా దిగే వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రెస్ చేసినా కానీ మనకైతే డోర్ ఓపెన్ అవుతుంది. మీకు బస్లో అయితే ఎటువంటి కండక్టర్ అలా ఎవ్వరూ ఉండరు.
మీరు ఒకవేళ టికెట్ తీసుకోవాలి అంటే కనుక ఫ్రంట్ డోర్ నుంచి లోపలికి వచ్చి డ్రైవర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. ఇక్కడ చెకింగ్స్ అనేవి ర్యాండమ్‌గా జరుగుతాయన్నమాట. సడెన్‌గా ఎవరైనా వచ్చి చెక్ చేస్తారు. సో, కేర్‌ఫుల్‌గా ఉండాలి. మా దగ్గర టికెట్ ప్లస్ కార్డ్ ఉంది. సో, మేమైతే దాంతో ట్రావెల్ చేస్తున్నాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా స్టాప్‌లో దిగాలి అంటే ఎవ్రీ సీట్ దగ్గర స్టాప్ అని ఒక రెడ్ బటన్ ఉంటది. అది ప్రెస్ చేస్తేనే మీకు నెక్స్ట్ ఆ స్టాప్‌లో ఆగుతదనమాట. లేకపోతే బస్ అయితే ఆగదు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం ఎస్బాన్ స్టాప్‌కెళ్తున్నాము. ఎస్బాన్ అనేది మనకి ఇండియాలో మెట్రోస్ అయితే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటది. ఇక్కడ చూపిస్తున్నాను గదా! అక్కడ ఏ ఏ ట్రైన్స్, స్టేషన్ ఇంకా అదంతా అయితే ఉంటది. నార్మల్‌గా ఈ మా అంటే మేముండే ఏరియాలో ఎస్బాన్ స్టాప్ వచ్చేసి అండర్ గ్రౌండ్‌లో ఉందనమాట. అన్ని ప్లేసెస్‌లో అండర్ గ్రౌండ్‌లోనే ఉండాలని లేదు. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో నార్మల్‌గా కూడా రోడ్ మీద కూడా ఉంటది. సో, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా టికెట్ మిషన్స్. టికెట్ మిషన్స్ మనం టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ట్రైన్స్, ఎస్బాన్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి అంతా ఉంటది. ఇంకొక 2 టికెట్ మిషన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఎలా ఉంటది అని. సో, మనకి టికెట్ మిషన్స్ అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ డిస్‌ప్లే ఉంటది. మనకి 5 లాంగ్వేజెస్‌లో అవైలబుల్‌గా ఉంది ఈ టికెట్స్ అయితే. సో, జర్మన్ ఎక్కువగా అర్థం కాదు అనుకునే వాళ్ళు హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఏ స్టాప్‌లో ఉన్నామో అదైతే ఉంటది. సో, మనం వెళ్ళాల్సిన స్టాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టైప్స్ ఆఫ్ టికెట్స్ అన్నీ కనిపిస్తాయి. సింగిల్ టికెటా లేకపోతే హోల్ డే టికెటా, డే టికెట్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో, మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం పే చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం నోట్స్ 10 యూరోస్, 5 యూరోస్ నోట్స్ ఇవి ఇక్కడ పెట్టచ్చు. ఒకవేళ మనం కార్డ్తో పే చేసేటట్లయితే ఇక్కడ పెట్టాలి. అదే కాయిన్స్ వేసేలా అయితే ఇక్కడ పెట్టాలి. సో, వన్స్ ఇక్కడ పెట్టిన తర్వాత మనకి టికెట్ వచ్చేసి ఇక్కడ నుంచి వస్తుందన్నమాట. చేంజ్ టికెట్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇలా కిందకు వచ్చిన తర్వాత కూడా అంటే యాక్చువల్గా మా స్టాప్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉంది. కాకపోతే కొన్ని స్టాప్స్ అయితే నార్మల్గా మనకి బయటనే ఉంటాయి అన్నమాట. సో, అలాంటి వాటికైనా కానీ ఇలా బోర్డ్స్ అయితే మనకి ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే అంతా రాసే ఉంచుతారనమాట. Gleis 2 Einfahrt S3 nach Backnang über Stuttgart, Bad Cannstatt. Vorsicht bei der Einfahrt. సో, ఇలా ప్రతి ట్రైన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉంటుంది. ఏ టైమింగ్స్కి ఉంటుంది ఏంటి అని చెప్పేసి మ్యాప్స్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు అనౌన్స్మెంట్ అయితే విన్నారు కదా, అలా ట్రైన్ వచ్చే ముందు అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు. ఎస్బాన్స్ అయితే ఇలా ఉంటాయి. సో, ప్రెజెంట్ డోర్స్ అయితే వాటంతట అవే ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. సిస్టమ్ ఇలా పెట్టారు కరోనా వల్ల. లేకపోతే కనుక అక్కడ కనిపించే గ్రీన్ సింబల్ మీద మనం క్లిక్ చేయాలి. అప్పుడే డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. సీట్స్ చూసారు కదా, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ మన నెక్స్ట్ స్టాప్ ఏంటి అనేది అయితే మనకి డిస్ప్లేస్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఇలా మనం దిగే దగ్గర కూడా మ్యాప్, ఏ ఏ స్టాప్స్ అవన్నీ అయితే అలా మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే దిగిన తర్వాత ఆ స్టాప్లో ఎవరు లేరు ఎక్కేవాళ్ళు అనుకుంటే దానంతట అదే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో, అది వచ్చేసి డ్రైవర్ చెక్ చేస్తూ పెడతాడు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్. ఇలా ఎస్బాన్స్లో ఫస్ట్ క్లాస్ ఉంటుంది. బట్ ఎస్బాన్స్లో అంటే అది లోకల్ ట్రైన్ లాగా అనమాట. వీటిలో అయితే వాష్రూమ్స్ అనేవి ఉండవు. బట్ ఫస్ట్ క్లాస్ అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకి గ్లాస్ డోర్ ఉంటుంది దానికి. అలా ఉంటుంది. ఎవరైనా బైసికిల్స్ లేకపోతే కిండర్ వ్యాగన్స్ అలా ఏమన్నా ఉంటే కనుక ఇందాక చూపించిన ఖాళీ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ దిగాల, రైట్ సైడ్ దిగాల అనేది డిస్ప్లేలో మనకైతే ఇండికేషన్ చూపిస్తుంది. సో, అది చూసుకొని అయితే మనం దిగచ్చు అనమాట. సో, ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ సెంట్రల్ స్టేషన్. కొంచెం ఎప్పుడు రష్గానే ఉంటుంది.
ప్రతి స్టాప్‌లో కూడా మీకు ఎస్కలేటర్స్ ఉంటాయి. అలాగే స్టెప్స్ కూడా ఉంటాయి. ఇది అండర్ గ్రౌండ్‌లో ఉండడం వల్ల ఎస్కలేటర్ అనేది చాలా పెద్దగా ఉందనమాట. మీరు కింద చూస్తే గనక మీకు ఇలా యెల్లో కలర్‌లో ఉన్నాయి కదా టేప్స్, అవన్నీ కూడా మీకు డైరెక్షన్స్. ఇక్కడ చూస్తే యూబాన్‌కి డైరెక్షన్స్ అనమాట. యూబాన్ ఏవేవి ఏ సైడ్ ట్రైన్స్ వెళ్తాయి అవి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రీట్స్, ఏ స్ట్రీట్‌కి డైరెక్షన్ ఎటు ఉంటది అవన్నీ అయితే ఇలా చూపిస్తారు. అండ్ ఎస్‌బాన్ రూట్ వచ్చేసి అలాగా. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ కూడా ఉంటది. ఎవరన్నా స్ట్రాలర్స్ లేకపోతే ముసలి వాళ్ళు, లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షాప్స్ కూడా ఓపెన్ ఉంటాయి. యాక్చువల్‌గా మనం ఎక్కువగా ఎయిర్‌పోర్ట్స్‌లో చూస్తూ ఉంటాము ఇలా షాపింగ్ అనేది. బట్ ఇక్కడ ఏంటంటే లేఓవర్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇవి వచ్చేసి ఏటీఎమ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట మీకు ఎప్పుడు. మీరు కావాలనుకుంటే అంటే మనీ దగ్గరలో లేవనుకున్నప్పుడు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆర్యబాన్స్ అలాగే ఐస్ ట్రైన్స్ వాటి దగ్గరికైతే వెళ్దాము. ఆర్యబాన్ అంటే ఏంటంటే రీజనల్ బాన్ అనమాట. అది ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి కనెక్టింగ్ ట్రైన్స్ అలా ఉంటాయి. ఐస్ ట్రైన్స్ అంటే ఏంటంటే అవి ఫాస్టెస్ట్ ట్రైన్స్ అనమాట. ఇక్కడ చూసారు కదా గ్లైడ్స్ 1 to 16 అని ఉంది. అంటే ఏంటంటే ప్లాట్ఫామ్స్ అనమాట. మీరు అక్కడికి వెళ్ళేంత వరకు కూడా మనకి డైరెక్షన్స్ ఇలా ఉంటానే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా లైన్‌గా 16 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఇలా వెళ్తా ఉంటే మీకు అక్కడ పెద్ద బిగ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా! సో, అక్కడ వచ్చేసి మనకి ఏ ట్రైన్స్ ఏ టైంకి ఉంటాయి అని డిస్‌ప్లే అవుతది. అండ్ అలాగే ఈచ్ ప్లాట్‌ఫామ్ మీద కూడా మీకు ట్రైన్ టైమింగ్స్ అన్నీ కూడా డిస్‌ప్లే అవుతదనమాట. నేమ్ ఆఫ్ ద ట్రైన్ అంతా కూడా. సో, మీకు ఇక్కడైతే ఒకటి చూపిస్తాను. ఇక్కడే ఈ జర్మనీలో స్పెషాలిటీ ఏంటంటే ఇలా ఆర్యబాన్స్‌కి కానీ, ఐస్ ట్రైన్స్‌కి కానీ ఇక్కడ ఆగిపోయి ట్రైన్ మళ్ళీ వేరే సైడ్ నుంచి డ్రైవర్ స్టార్ట్ చేస్తారనమాట. సో, ఇలా మన ఇండియాలో నేనైతే ఒక్క స్టేషన్‌లో మాత్రమే చూశాను. ఒకవేళ మీరు కనుక అది చూసుంటే గనక అది ఏ స్టేషన్‌లో అనేది కామెంట్ చేయండి. సో, చూసారు కదా! ఇక్కడితో ఎండ్ అయిపోతదనమాట ట్రైన్. మళ్ళీ డ్రైవర్ ట్రైన్ దిగేసి ఎండ్ ఆఫ్ ద ట్రైన్ ఉంటది కదా! సో, బ్యాక్ సైడ్ అక్కడికెళ్ళి మళ్ళీ అక్కడే ఆ ట్రైన్ అయితే ఎక్కేసి తీసుకెళ్ళిపోతాడు. ఇది వచ్చేసి ఆర్యబాన్. మనకి ఆర్యబాన్స్ అయితే ఇలా ఉంటాయి. సో, ఇవి చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. అండ్ ఆర్యబాన్స్‌లో వచ్చేసి సమ్ టైమ్స్ మనకి వైఫై ఉంటది. అండ్ అలాగే వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ట్రైన్స్ అయితే చాలా చాలా నీట్‌గా ఉంటాయి. అండ్ మీరు వెయిట్ చేయాలి అనుకుంటే ఇలా వెయిటింగ్ రూమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూసేది అయితే ఇది ఒక డబల్ డెక్కర్. ఇది కూడా ఆర్యబాన్. అన్ని సార్లు డబల్ డెక్కరే ఉంటదని కాదు. కొన్ని స్పెషల్ ట్రైన్స్ అయితే డబల్ డెక్కర్‌లో కూడా ఉంటాయి. సో, ఇప్పుడైతే ఆర్యబాన్స్ లోపలైతే ఎలా ఉంటుందో చూసేద్దాము. ఇక్కడ మీరు ఏ ట్రైన్స్ చూసినా కానీ చాలా నీట్‌గా చాలా బావుంటాయి చూడ్డానికి కూడా. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మన సైకిల్స్ కానీ, స్ట్రాలర్స్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ వచ్చేసి ఏ స్టాప్స్, నెక్స్ట్ స్టాప్స్ అవన్నీ అయితే మనకి చూపిస్తా ఉంటది. సో, చూసారు కదా! ఇక్కడ సైకిల్స్ పెట్టారు. అండ్ ఇక్కడ మీకు కనిపించేదైతే వాష్‌రూమ్ అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి జర్మనీలోనే ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కూడా ట్రావెల్ చేయొచ్చు ఈ ట్రైన్‌లో. ఐస్ ట్రైన్స్ వచ్చేసి జర్మనీలో ఉన్న మెయిన్ బిగ్ సిటీస్‌ని కవర్ చేస్తది. అలాగే నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నెదర్లాండ్స్, ఆస్ట్రియా, బెల్జియం అలా జర్మనీకి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్‌కి కూడా మనం ఫాస్ట్‌గా వెళ్ళొచ్చనమాట. 4 hours, 4.5 hours అలా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఐస్ ట్రైన్స్ వచ్చేసి 200 కిలోమీటర్స్ నుంచి 300 km/h అయితే అంత ఫాస్ట్‌గా అయితే వెళ్తాయన్నమాట ట్రైన్స్. ఇక్కడ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏ ట్రైన్‌లో కూడా స్లీపర్ ఉండదండి. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్‌లో కూడా మనం కూర్చొనే వెళ్ళాలి.
ఈ విషయంలో అయితే ఇండియాలో మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నట్లే ఫ్రీగా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. అలాగే ఐస్ ట్రైన్స్లో మీకు రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో అదే మీరు కనుక ఫస్ట్ క్లాస్లో కనుక బుక్ చేసుకుంటే వాళ్ళే వచ్చి మనకి ఆర్డర్ తీసుకొని సర్వ్ చేస్తారు. ఒకవేళ లేదు సెకండ్ క్లాస్లో ఉన్నా కానీ అప్పుడప్పుడు కాఫీ, కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే వచ్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. ఐ మీన్ అంటే ఇండియాలో లాగైతే ఉండదు, బట్ చాలా ఆఫీషియల్గా ఉంటుంది. అండ్ అలాగే వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి ఇందులో. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇలా అయితే ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా కార్స్ని ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ఎలా తీసుకెళ్తారో చూసారా? సో నేను ఒకసారి ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు అయితే కనిపించింది. ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా మేము ఒక్కొక్కసారి ట్రావెల్ చేసినప్పుడు అలా తీసిన క్లిప్స్ కొన్ని. సో ఐ హోప్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి, ఫ్రెండ్స్కి అలాగా. సో దానివల్ల ఏంటంటే అందరికీ అసలు జర్మనీలో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని అయితే తెలుస్తుంది. మీ కిడ్స్కి మెయిన్గా చూపించండి, పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడే వాళ్ళకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది అనమాట. మీరు ఇలాంటి వీడియోస్ మీరు కిడ్స్కి కూడా చూపించవచ్చు, వాళ్ళకి నాలెడ్జ్ పెంచేవి. సో ఫైనల్గా మనం ఇప్పుడు చూసేదైతే యూబాన్ అనమాట. యూబాన్స్ ఏంటంటే ఎక్కువగా అండర్ గ్రౌండ్లో వెళ్తాయి. సో అందుకని చెప్పేసి వాటికి యూబాన్ అని నేమ్ వచ్చింది. ఇవి వచ్చేసి ఇన్సైడ్ ద సిటీ, అంటే మనకి సిటీ లోపల ఎక్కువగా కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అదే మీరు కొంచెం సిటీ బయటకు కూడా వెళ్ళాలంటే ఎస్బాన్లో వెళ్ళొచ్చు. ఈ యూబాన్ వచ్చేసి అండర్ గ్రౌండ్లోనే కాకుండా మీకు పైన నార్మల్గా రోడ్ మీద కూడా వెళ్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రామ్ అనమాట. మనకి ట్రామ్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటుంది. బట్ మేముండే సిటీలో ఏంటంటే ఎక్కువగా ట్రామ్స్ ఉండవు, యూబాన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ప్రతి ప్లేస్లో కూడా ఇలాగే మనకి ట్రైన్ ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఉంటుంది. మీరు ఏ స్టాప్లో కానీ బస్ కానీ ట్రైన్స్ కానీ యూబాన్, ఎస్బాన్, ఐస్, ఆర్ఈ ఏది తీసుకున్నా కానీ మీకైతే ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, మీకు ప్రతిదీ క్లియర్ కట్గా అక్కడ ఉంటుంది. సో కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ప్రతిదానికి డైరెక్షన్స్ ఉంటాయి, అలాగే టైమింగ్స్ అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. లేకపోతే ఏంటంటే ఎక్కువగా మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం అన్నమాట. సో అలా ఏం లేకుండా క్లియర్గా అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే యూబాన్ ఎక్కుతున్నాను. ఇవి సిటీలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ట్రైన్స్కి బస్కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఒకవేళ బస్ కనుక ఎక్కితే మీరు ఏ స్టాప్లో అయితే దిగాలనుకుంటున్నారో ఆ స్టాప్ ప్రెస్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ప్రెస్ చేయకపోతే బస్సు ఆగకుండా వెళ్ళిపోద్ది. బట్ అదే యూబాన్ కానీ ఎస్బాన్ కానీ ఆర్ఈ అలాంటివి ఏంటంటే ఏదన్నా స్టాప్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఆగుతుంది అనమాట. సో మీకైతే ప్రాబ్లం ఏమి ఉండదు. సేమ్ ఇంకా మనకి అన్ని ట్రైన్స్లో లాగానే ఇక్కడ కూడా మనకి డిస్ప్లే ఉంటుంది, అనౌన్స్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ సిటీలో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో కూడా అనౌన్స్మెంట్ అయితే ఇస్తారనమాట. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.